This video is brought to you by Bharati Cement. ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు, యావత్ ప్రపంచ దేశాల దృష్టి అంతా ఇప్పుడు అదానీ సామ్రాజ్యం పైనే. హిండెన్బర్గ్ వర్సెస్ అదానీగా నడుస్తున్నటువంటి ఈ ఎపిసోడ్లో అందరినీ ఆసక్తి రేకెత్తుతున్నటువంటి ప్రశ్న, అదానీ ఆ స్థాయిలో ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించగలిగారు అని చెప్పి. ఇదే టాపిక్పై ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారితో మాట్లాడదాం. నాగార్జున రెడ్డి గారు నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. నమస్తే సార్. చూస్తూనే ఉన్నాం అదానీ వర్సెస్ హిండెన్బర్గ్ ఎపిసోడ్. చాలామందికి అర్థం కానిటువంటి విషయం ఏంటంటే సార్, ఎవరైనా కూడా వ్యాపారవేత్తలు, వ్యాపార దిగ్గజాలు వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులని బేస్ చేసుకొని ఎదుగుతారు, అది సహజం. కానీ అదానీ మాత్రం వారసత్వ ఆస్తులు లేవు, రుణాలు తీసుకొని వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆయనకి రుణాలు ఇచ్చినటువంటి వాళ్ళలో ప్రైవేట్ కన్నా కూడా ప్రభుత్వమే రంగమైనటువంటి బ్యాంకులే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎట్లా సార్, ఎలా చూడాలి అసలు అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని, ఆయన ఎదిగిన తీరుని? అసలు ఎట్లా ఎదిగాడు, అట్లా ఎలా సాధ్యమైంది అసలు అది? ఇది ఒక పెద్ద ప్రశ్న, $1 బిలియన్ క్వశ్చన్ అనుకుంటున్నావు విజయ్. ఏమీ కాదు. టాప్ బ్రాస్ ఆఫ్ ది గవర్నమెంట్, ఢిల్లీలో ఉండేటువంటి సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్లో ఉన్నటువంటి టాప్ బ్రాస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండదండలు ఉంటే, వాళ్ళు నీ భుజం మీద చేయగనకేస్తే ఏదైనా చేయొచ్చు. తెలుగులో సమాజం చెప్తారు కదా మనకి, ఎక్కడ కూర్చుంటే ఏందయా వడ్డిచ్చేవాడు మనవాడైతే అన్నట్టు. అంతే సార్, సింపుల్. మోడీ గారు కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి ఫోన్ చేసి, అదానీ గారు ఏదో పవర్ ప్లాంట్ పెడుతున్నారంట, 5,000 మెగావాట్లు, వాటి సంగతి ఏదో చూడు, ఒక 4,000 కోట్లు లోన్ ఇవ్వనేసి అంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లేదండి, నేను వాడి క్రిసిల్ రేట్ చూడాలండి, సిబిల్ రేట్ చూడాలండి, ప్రాజెక్ట్ రిపోర్ట్ చూడాలండి అని అంటాడా ఏంటి? మరి చాలదా నీకు? ఎల్ఐసిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా అదే పరిస్థితిగా. నీలాంటి వాడికి నాలాంటి వాడికి లోన్ ఇవ్వాలంటే 1,00,000 క్వశ్చన్లు అడుగుతారు, 200% కొల్లేటరల్ సెక్యూరిటీ అడుగుతారు. మోడీ గారు భుజం మీద చేసి అదానీ గారికి పక్కన నిలబడ్డప్పుడు ఆయన కనుక ఫోన్ కనుక చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు అసలు ఏమీ చూడకుండానే లోన్ ఇస్తాడు. ఆ విధంగా బ్యాంకుల దగ్గర నుంచి లక్షల కోట్ల రూపాయల తీసుకొని ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మరి దాని మూలంగా మోడీ గారికి ఉపయోగం ఏంది? మోడీ గారికి భార్యా పిల్లలు లేరు. 12 సంవత్సరాల వయసు అప్పటి నుంచి కూడాను ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు, చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మధ్యలో ఒక 2 సంవత్సరాలు హిమాలయ పర్వతాలకు వెళ్ళి వచ్చాడు. అద్వానీ గారు రథయాత్ర చేస్తున్నప్పుడు పక్క నుండి టీ అందించాడు. చిన్న వయసులో బస్టాండ్లలోనూ రైల్వే స్టేషన్లో టీ అమ్ముకున్నాడు. కొద్దో గొప్ప చదువుకున్నాడు. అంతా కూడా నా జీవితం అంతా కూడా ఇలాగే చేశాడుగా. ఒప్పుకోదగ్గ విషయమేగా, అవునా కదా? అవన్నీ నిజాలైతే ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సింది. చాలా వరకు నిజమే. ఆయన అవినీతి పరుడైతే కాదు, సంపాదించుకోవాలని కోరిక లేదు. కానీ చుట్టుపక్కలంతా కూడా ఈ బ్యాచ్. సుజనా చౌదరిని మినిస్టర్ని చేస్తేవి, విజయ్ మాలవ్య అమెరికా లండన్ వెళ్ళిపోతున్నానని చెప్పి తెలిసి కూడాను మేనేజ్ చేస్తేవి. వాడు నీరవ్ మోడీ గాడు ఉన్నా అంటే 13,000 కోట్ల రూపాయలు బ్యాండ్ వేసా. ఎన్ని ఎగ్జాంపుల్సేగా. కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి పనులు చేశారనే కదా మోడీ గారికి వేసాం. మీలాంటి వాడు నాలాంటి వాడు వేయబట్టే కదా 202, 303 వచ్చింది. లేకపోతే ఆయనకి అంత ఏడొస్తాయి. అవును, అంతే కదా. సరే, ఆయన గుజరాతీ, ఈయన గుజరాతీ కాబట్టి మన గుజరాతీ వాడు అని అంటే ప్రేమ ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి నార్మల్గా ఉంటుంది. కానీ ఇంత చేతిలో ఉండకూడదుగా. అట్లా కదా వాడు డబ్బులు పోగు చేసుకొని చేసింది. నార్మల్గా ఏమవుతుందంటే, అంటే ప్రజలకు అర్థం అయ్యేటువంటి భాషలో చెప్పాలని చెప్తా. సార్ చెప్పండి సార్. ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటున్నాను, ₹1 కోటి. అందులో నార్మల్ కండిషన్ ఏంటంటే, నేను 30 లక్షలు పెట్టాలి, మిగిలిన 70 లక్షలు అనేటువంటిది లోను. అంతవరకు సరిపోతుంది. ఆ 70 లక్షల్లో 50 లక్షల రూపాయలు అనేటువంటిదేమో ప్లాంటు, మిషనరీ, ఎక్విప్మెంటు, బిల్డింగ్లు, షెడ్లు కట్టుకోవడానికి. మిగిలిన 20 లక్షలు అనేటువంటిది డే టు డే ఎక్స్పెండిచర్. ఇది శాలరీస్, రా మెటీరియల్ కొనుక్కోవడానికి, కరెంటు బిల్లులు, సంగతి సమాచారం. ఇది నార్మల్ రేషియో. అంటే అక్కడ ₹30, ఇది ₹70. ఇది నార్మల్ రేషియో. పెద్ద పెద్ద పవర్ ప్రాజెక్ట్స్ లాంటి చోట కనుక ఏమవుతుందంటే, ఈ రేషియో అనేటువంటిది 30-70 ఉండదు. అది 1:5, 1:6, 1:8 ఉంటుంది. 5,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ కనుక నువ్వు కనుక పెట్టాలంటే 25,000 కోట్లు అవుతుంది. దానికి నువ్వు 30% రేషియో కనుక అప్లై చేస్తే ఎంత అవుద్ది? 7,500 కోట్లు అదాని పెట్టాలి. అదానికి అంత సీన్ లేదు. అందుకని ఆయన ఒక 500 కోట్లు పెట్టుంటాడు.
మిగిలింది మొత్తం లోనే. ఎవరు ఇచ్చారు? బ్యాంకులో వాళ్ళు ఎల్ఐసి వాళ్ళు ఇచ్చారు. పోతే బ్యాంకులో వాళ్ళు ఎల్ఐసి వాడు పోతాడు. అవి 2 గవర్నమెంట్ సంస్థలు, 2 నష్టపడ్డాయి అనుకోండి. మళ్ళీ మోడీ గారు ఉన్నారు, మన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. కుదేలైనటువంటి ఎల్ఐసిని ఉద్ధరించడానికి 1,00,000 కోట్లు బడ్జెట్లో పెడతారు. దివాలా తీసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 50,000 కోట్లు బడ్జెట్లో పెడతారు. ఎవడు సొమ్మది? అంతా ప్రజల సొమ్మే. పెట్రోల్ మీద నువ్వు కట్టిన 30 రూపాయలు 40 రూపాయలు ట్యాక్సేగా. సబ్బు ముక్క మీద నువ్వు కట్టిన 18% ట్యాక్స్ అను, స్టీలు సిమెంట్ మీద నువ్వు కట్టిన ట్యాక్సేగా. సో అల్టిమేట్గా ఏం జరుగుతుంది? ఇలా ప్రభుత్వం పోగు చేసిన ట్యాక్సెస్ అన్నీ కూడాను లీగల్గా వీళ్ళ పరమైపోతాయి. లీగల్గా పాలసీ ఎలా కావాలంటే వాళ్ళు అలా ఫ్రేమ్ చేసుకున్నారు. కానీ ఈ మాట నువ్వు నన్ను అడగకూడదు, నేను నీకు చెప్పకూడదు. చీటరు, లోటరు, పాకిస్తానిస్టు, చైనీస్టు, అర్బన్ నక్సలైటు ఇంకా దూరంగా కనుకపోతే నీ మీద 124A కింద దేశద్రోహి కేసు పెట్టినా పెడతారు. మరి ఈ సంగతి ఎవరు అడగాల? టీవీ ఛానల్స్ వాళ్ళు అడగాల. టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ వ్యాపార దృక్పథం. వడ్డించేవాడు మన వాడైతే నువ్వు ఎక్కడ కూర్చుంటే ఏందయ్యా? నువ్వు అదానీ అయితే ఏంది, అంబానీ అయితే ఏంది, నాగార్జున రెడ్డి అయితే ఏంది, విజయ్ అయితే ఏంది, సుబ్బారావు అయితే ఏంది, అప్పారావు అయితే ఏంది? వాళ్ళు లోన్ ఇచ్చారు, నేను వాడుకున్నాను, వ్యాపారం చేశాను. నేను ఇక్కడ ఉండేటువంటి డబ్బులన్నీ కూడా మారిషస్ పంపించాను, లగ్జంబర్గ్ పంపించాను. అక్కడ ట్యాక్స్ హెవెన్స్ అవి. నువ్వు ఒక కంటైనర్లో ఒక 100 కోట్ల రూపాయలు తీసుకెళ్ళావు అనుకో మారిషస్కి, నీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి నేను వాడు అడగడు. ఆ 100 కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాడు. ఆ 100 కోట్ల రూపాయలతో అక్కడ కంపెనీ పెట్టాడు. ఆ కంపెనీ ద్వారా ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ ఇండియా తీసుకొచ్చాడు. దేంట్లో పెట్టారు? స్టాక్ మార్కెట్లో పెట్టారు. ఇండియాలో ఉండేటువంటి స్టాక్ మార్కెట్లో కంపెనీలో షేర్లు ఎవరి ఉన్నాయి? అదానీ గారి ఉంటాయి. అదానీ గారికి ఆయన గ్రూప్ కంపెనీస్కి సంబంధించినటువంటి కంపెనీస్ అన్నింటిలో కూడాను 60-70% ఆయనకే ఉన్నాయి షేర్లు. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి షేర్లు కొంటాడు. ఎవరి? ఆయన కాదు, నీ నాయి కొంటాడు. అప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది. అది కొనుక్కుంటూ పోయాడు. 10, 12, 16, 18, 20, 25. సామాన్య మానవుడు కదబ్బా. ఈ షేర్లు కొనేసిన వాళ్ళు 100, 200, 500 షేర్లు కొనేది ఎవరో తెలిసినా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు చెప్తే. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో 60-70% ఆఫ్ ద టీచర్స్ అందరూ ఇదే పని చేస్తారయ్యా. అయ్యో. చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ ఇదే పని చేస్తారు. ఎల్ఐసి ఏజెంట్లు, బ్రోకర్లు ఉంటారు సార్, వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. యువత, అన్ఎంప్లాయ్మెంట్ లేనటువంటి యువత అందరూ ఇదే పని చేస్తారు. కాలేజీ స్టూడెంట్స్ కూడా చాలామంది చేస్తారయ్యా సార్. వాడికి ఏం తెలుసు పాపం, వాళ్ళు వెనక జరిగే భోగాతం తెలియదుగా. అవును సార్. అబ్బో ఇదేదో షేర్ పెరుగుతుంది, అదానీ ఎంటర్ప్రైజెస్ అంట, అదానీ పవర్ అంట, అబ్బో నిన్న 20 ఉంది, ఇవాళ 25 అయింది, 3 రోజుల నుంచి చూస్తున్నాడు నేను, ఏంది ఇది ఎమ పెరిగింది అని వీడు కూడా ఒక 500 కొంటాడు. కొన్నాడు కదా. అవును సార్. అవునా? అది అదానీ కూడా కొంటున్నాడు, మనము కొంటున్నాం. ఇలా కొని 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 ఆ షేర్ వాల్యూ ఏమవుతుందంటే 200 దగ్గర పోద్ది. మెజారిటీ ఆఫ్ ద షేర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? అదానీ దగ్గర ఉన్నాయి. అవును సార్. నీ దగ్గర ఎన్ని షేర్లు ఉన్నాయి? చాలా తక్కువ కొన్నాయి. నువ్వు ఎంత కొన్నావు? 200 రూపాయలకు కొన్నావు. ఇక దాని తర్వాత ట్రాన్సాక్షన్ జరగవు, అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలా? సచ్చినోడి పెళ్ళికి వచ్చిందా కట్నం అని చెప్పి చిన్నగా అమ్మడం మొదలు పెడతారు. ఆ అమ్మినప్పుడు షేర్లు ఎవరు కొనుక్కుంటారు? మళ్ళీ అదానీ గారే కొనుక్కుంటారు. ఇది స్టాక్ మార్కెట్లో గ్యాంబ్లింగ్. సార్, అయితే ఇటీవల కాలంలో ఈ ఆరోపణలు బాగా వచ్చినప్పుడు అదానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. నేను గుజరాత్ వాడిని అయి ఉండొచ్చు, కానీ నాకు ప్రధాని మోదీ గారికి ఎలాంటి స్నేహము లేదు, ఎలాంటి సన్నిహిత తత్వం లేదు. మేమిద్దరం ఒకే రాష్ట్రం చెందినటువంటి వాళ్ళం కాబట్టి నా మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. నేను చాలా కష్టపడి, నా తెలివిని ఉపయోగించి నా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాను, సృష్టించుకున్నాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, ఈయన ఒక్కడే దేశంలో తెలియగలడు. ఇంక మిగిలిన వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు. ఐఐఎంలో ఉన్న, ఐఐటీలో చదువుకున్న వాళ్ళందరూ బుర్ర తక్కువ వాళ్ళు. మీకు ఒక్కడికే బుర్ర ఉంది కదా. అవునా? మీరే చెప్పాలి. కోవా నువ్వు భలే జోకులేస్తావు నువ్వు అని సంగతులు తెలిసి మీరు మా నోటి చేత చెప్పిద్దామని చెప్పి అడుగుతున్నారు. చెప్పే కదా నేను వడ్డించేవాడు నా వాడైతే ఏమైనా దొరుకుద్ది. మరి లంచం తీసుకున్నటువంటి వాడు రిసీట్ ఇస్తాడా నీకు? ఎందుకు ఇస్తాడు సార్? తీసుకుంది లంచం. పోనీ లంచం తీసుకున్నటువంటి వాడు నేను తీసుకున్నానని చెప్పి ఎవరికైనా చెప్తాడా? ఏసీబీ లేదు, మళ్ళీ ఏసీబీ వాళ్ళని కూడా మేనేజ్ చేస్తారు. ఏసీబీ వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాం.
శతకోట్లింగాల్లో బోల్డింగ్ లాగానే లెక్క అంతే. ఏసీబీ వాళ్ళు ఎంతమంది పట్టుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎంతమంది పట్టుకుంటారు. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ అంటే గుర్తుకొచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. సార్ లాస్ట్ టైం మనకి డిమానిటైజేషన్ జరిగిందా? అవును సార్. డిమానిటైజేషన్ జరిగినప్పుడు అకౌంట్లు ఓపెన్ చేయించి, అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ గారు అకౌంట్ చెప్పాడు కదా, ఏది మన్ ధన్ అకౌంట్లో జన్ ధన్ అకౌంట్లో చంద్ ధన్ అకౌంట్లో ఏదో చెప్పాడు కదా, జన్ధన్ ఖాతా. జన్ధన్ ఖాతా. ఆ జన్ధన్ ఖాతాలు అందరి చేత ఓపెన్ చేయించారు కదా, 10 రూపాయలు 5 రూపాయలు కట్టి. ఈ డిమానిటైజేషన్ ఇప్పుడు ఏం చేశారంటే, ఈ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళందరూ ఈ డబ్బులు తీసుకెళ్ళి అందులో డిపాజిట్ చేశారు. వీళ్ళు చెప్పడమేమో దొంగ కరెన్సీని తీయడానికి, బ్లాక్ మనీని బయటికి తీసుకురావడానికి చేస్తున్నామని చెప్పారు. యాక్టివల్గా ఫిజికల్గాను యాక్టివల్గా జరిగింది ఏందిరా బాబు అంటే, దేశంలో అసలు బ్లాక్ మనీ లేదన్న సంగతి తేల్చేశారు ఆర్బీఐ వాళ్ళు. అప్పుడు ఏం చేశారంటే, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి అందులో వేసారు. అవునా? ఇది మనకు తెలిసిన వారమేగా. అవును సార్. అదేవిధంగా ఇది కూడా అట్లాంటిదే, అంతే, పెద్ద తేడా ఏముండదు. మరి ఈ సంగతి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలియదా అంటే 100% తెలుసు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే 13 లక్షల మందికి 13 లక్షల అకౌంట్స్ని ఐడెంటిఫై చేసి, ఈ అకౌంట్స్లో ఎక్స్ట్రాడినరీగా డీలింగ్స్ జరిగాయని చెప్పి ఐడెంటిఫై చేసి 13 లక్షల మందికి నోటీసులు ఇద్దామని చెప్పి సిద్ధం చేశారు. మోడీ గారు ఆజ్ఞాపించాడు, వైసీ చీజ్ మత్తు కరో అన్నాడు. అయిపోయింది. నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ పని కనుక చేసినట్టయితే ఆ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళందరూ కూడా క్యూలో నిలబడాల్సి వచ్చేది. మరి మోడీ గారు చెప్తే జరిగిందా లేదా? అంతే సార్. ఇప్పటికి కూడాను ప్రతి సంవత్సరం కూడాను ఆగస్టు సెప్టెంబర్ మంత్లో స్విట్జర్లాండ్ నుంచి వచ్చి సార్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళ రెజల్యూషన్ ప్రకారము భారతదేశానికి సంబంధించిన వాళ్ళ అకౌంట్స్ ఏంటి, ఆ అకౌంట్స్లో ఏమేమి ఉన్నాయి, బంగారం ఎంత ఉంది, షేర్స్ ఎంత ఉన్నాయి, డాలర్స్ ఎంత ఉన్నాయి అనేటువంటిది ఎవ్రీ ఇయర్ కూడాను ఢిల్లీ వచ్చి లెక్కించిపోతారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తారు, అది మోడీ గారికి కాదు. అంతే. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ మోడీ గారు ఏం చెప్తారు, మై బోల్నే తక్ ఆప్ మత్ కరో, ఇంకా అయిపోయింది. మన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్లు ఏం చేస్తారు, బాబు చేతులు ముడుచు కూర్చుంటారు, మనకి ఎందుకు వచ్చిన మాదిరా బాబు పోరాని ఆయన. వడ్డించేవాడు మన వాడైతే దిగులేదంటావు. అంతే సార్. తన మీద రిపోర్ట్ అనేటువంటిది అడ్డగోలుగా ఏమి ఇవ్వాల వాళ్ళు, హిండన్ వాళ్ళు, అదే వాళ్ళు హిండన్బర్గ్ వాళ్ళు, అది అమెరికాకు సంబంధించిన సంస్థ. 3-4 సంవత్సరాల డేటా అంతా తీసుకొని ఆయనకు సంబంధించిన ఈ లావాదేవీలన్నీ తీసుకొని అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఆ కంక్లూషన్కి వచ్చారు. ఇది అక్రమ మార్గాల ద్వారా వచ్చినటువంటి డబ్బుతోటి షేర్ మార్కెట్ని ప్రభావితం చేశారు. గవర్నమెంట్ యొక్క అండదండలతోటి లక్షల కోట్ల రూపాయలు లోన్లు తీసుకొని వ్యాపార విస్తరణ జరిగింది. ఇది బుడగ లాంటిది, ఎప్పుడైనా డమాల్ అంటుంది. అతను అప్పులు కట్టలేడు, విజయమాల లాంటి వ్యవహారమే అవుతుంది అని వాడు రిపోర్ట్ ఇచ్చారు. నేను వాడి మీద కేసు పెడతా అంటాడు అదని. వాడేమన్నాడు, మోస్ట్ వెల్కమ్, రారా బాబు పెట్టుకో, నేను ఉండేది అమెరికాలో కదా, అమెరికాలో కేసు పెట్టాను. అమెరికాలో కేసు పెడితే ఈయన బొక్కలో వస్తారు. అవును సార్. అవును. అంత అడ్డగోలుగా రిపోర్ట్ ఇవ్వరుగా. అవును. వాడు కాబట్టి అంత ధైర్యంగా చెప్పాడు. అదే మాట నేను కనుక అన్నాను అనుకోండి, ఇమ్మీడియట్గా నా మీద ఒక 10 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేస్తారు. నేను అడగట్టిది. అందుకని మనలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడరు సార్. ప్రతిదానికి కూడాను గుండె మింగేవాడు ఒకడు ఉంటే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఒకడు ఉంటా అంటారుగా. అవును సార్. ఇప్పుడు ఆ హిండన్బర్గ్ అనేటువంటి గుళ్ళో లింగాన్ని మింగేవాడు. వాడి దగ్గర నీ తోక జాడిస్తే మంత్రివర్గం కూడా షేక్ అయిపోద్ది తెలుసా. చివరికి అది ఎక్కడ దాకా పోతుందంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ కావాల్సిన వ్యవహారం దగ్గర పోద్ది. అందుకని చెప్పి మోడీ గారు దీని గురించి ఏమీ మాట్లాడాల. చీమ గుట్టినట్టు కూడా లేదా, ఆయనకి గప్చిప్ పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. మామూలుగా అయితే మోడీ గారు ఊరుకుంటారా ఏంది? ఈ పాటికి నాన్న హడావిడి జరిగేది కదా. అంతేగా, డెఫినెట్గా జరుగుతా లేదా? జరుగుతుంది సార్. అవును. పోలవరంకు ఆప్కో ఏటీఎం తరఫ్ ఉపయోగ కర్ రహా హై అన్నాడా లేదా? అన్నాడుగా, ఆయన చెప్పాడుగా. ఎలక్షన్ కే బారే మే బహుత్ బోల్తా హై రోజ్ సబ్ కుచ్ కర్తా హై క్యా పాగల్ ఆద్మీ హై క్యా జావ్ అమిత్ షా అని చెప్పి అమిత్ షా అన్నాడా లేదా? మరి ఈ విషయంలో ఎందుకు అనలేదు? హిండన్బర్గ్ వాడిని చూస్తే ఈడికి దడ. అదే మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు చూసావు, ఏది రాజశేఖర రెడ్డి గారి ప్యాంటు తడిపించానని అట్టనమాట వీళ్ళకి. కానీ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఏమీ మాట్లాడరు. పొరపాటున నిర్మలా సీతారామన్ నోరెత్తి మాట్లాడుద్దేమో, నాకు ముందే చెప్పాడని, అమ్మో నువ్వు పొరపాటు నేను స్టేట్మెంట్ ఇచ్చావు, కాంపౌండ్ పోతే నువ్వు గమ్మును నమ్మ తల్లి అని.
కానీ జరిగింది కుంభకోణమా కాదా అంటే కళ్ళకెదురుగానే కనపడుతుంది. దీని మూలంగా నష్టం ఎవరికి అనేసి అంటే ఎల్ఐసి వాళ్ళను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేషనలైజ్డ్ బ్యాంక్ వాళ్ళు పోతారు. సార్ వాడు ఈ డబ్బులు కనుక కట్టలేదు అనుకోండి, రేపు బ్యాడ్ డెట్స్ కింద రైట్ ఆఫ్ చేస్తారు. అయ్యే కదా రాని బాకీలు అంటే, ఎన్పిఎస్ అంటే అయ్యేగా. అవును. మరి ఆ ఎన్పిఎస్ని పోడ్చడానికి మళ్ళీ మోడీ గారు ఏం చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజర్వ్లో ఉన్నట్టు 1,76,000 కోట్లు మళ్ళీ లాగుతాడు. ఇవన్నీ కాదంటే ఏం చేస్తాడు అంటే బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టినా పెడతాడు. ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అదే పనికి బంగారం కొంటున్నారంట. నాకు ఎందుకు అనుమానం వచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఎంతసేపు బంగారం కొనుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా బాబు అని. దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. 3 సంవత్సరాల కింద మోడీ గారు ఏం చేశారంటే, ఆడవాళ్ళ దగ్గర అనవసరంగా బంగారం ఉంది, అదంతా ఐడియల్గా ఉండిపోతుంది, వాళ్ళు పెళ్ళిళ్ళకి కూడా పెట్టుకునేది లేదు, పోడు లేదు, ఇవాళ రేపు దొంగల భయం ఎక్కువైపోయిందని చెప్పి అంతా కూడా మచిలీపట్నం గోల్డ్ పెట్టుకుంటున్నారు, వాళ్ళు దొంగ బంగారం పెట్టుకుంటున్నారు, మీరు ఆ బంగారం అంతా ఏం చేసుకుంటారో నాకు ఇచ్చేయండి అన్నాడు ఆయన. ఎవరు ఒప్పుకోలేదు కాబట్టి దానికి అలా ఊరుకుని నడిపోయాడు. మరి దానికి ఇప్పుడు మళ్ళీ ఇంకొక మార్గం ఏందిరా బాబు అంటే, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ చేత అలా బంగారం కొనిచ్చి రేపు ఆ బంగారాన్ని తీసుకెళ్ళి ఇదే ఇది కదా 147,000 లక్షల కోట్ల అప్పు కదా. అవును సార్. ఈ అప్పు తీర్చడానికి కోసం అని చెప్పి మళ్ళీ ఏదో ఒకటి చేస్తారనే ఐడియా ఏమైనా ఉందేమో మనకు తెలియదు. ఇది నా ఊహ మాత్రమే. అంతే కదా. చేయొచ్చు చేయకపోవచ్చు. లాస్ట్ టైం అంటే ఏంటంటే చంద్రశేఖర్ గారు ఉన్నప్పుడు బంగారాన్ని కుదవబెట్టి అమ్మలేదు, బంగారాన్ని కుదవబెట్టి భారతదేశాన్ని రక్షించాడు. దాని తర్వాత పివి నరసింహారావు గారు వచ్చారు, మంచి పాలసీ తీసుకొచ్చారు, దాన్ని మన వాజ్పేయి గారు కంటిన్యూ చేశారు. ఈ రోజు నువ్వు నేను ఈ పరిస్థితిలో ఉన్నాం. కానీ ఇలాంటి కుంభకోణాలు అనేటివి జరుగుతూనే ఉన్నాయిగా. అవును. హర్షత్ మహదాజ్ చూసాంగా, ఇలాంటివి కూడా కుంభకోణాలు చాలా చూసాంగా మనం. మరి తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే ఢిల్లీ సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్లోనే తప్పులు జరుగుతున్నాయి. సెబీ రెగ్యులేషన్స్లో తప్పులు జరుగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనలైజ్డ్ బ్యాంకు, ఎల్ఐసిలో ఉండేటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు చేసేటువంటి దాని మూలకంగానే తప్పులు జరుగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉండేటువంటి జనరల్ మేనేజర్ అండి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇవన్నీ కుదిరే పనులు కాదండి. ఇది వైబిలిటీ లేదండి, దీనికి టెక్నో ఎకానమిక్ ఫీజిబిలిటీ వైబిలిటీ లేదు, ఇది కుదిరే పని కాదు, నేను లోన్ ఇవ్వనండి, అవసరమైతే నేను రిజైన్ చేస్తానండి అన్నాడు అనుకో, వాడిని అంతటితో వదిలిపెట్టరు. జగన్మోహన్ రెడ్డి కోడికెత్తే వ్యవహారమే అంతే. వాడు ఎందుకు రిస్క్ తీసుకుంటాడండి? వాళ్ళకి అప్పటికి ఆల్రెడీ 60-62 ఏళ్ళు వచ్చుంటాయి, 65 ఏళ్ళు వస్తాయి, వాడు ఎందుకు రిస్క్ తీసుకుంటాడు? అవును. మరి పోనీరా బాబు, బతికిన నాళ్ళు సుఖంగా బతికాం కదా, ఎందుకు వచ్చిన మాది ఇది, ఏదో రాజాలంటూ బతికి కుక్క సాగు తెచ్చినట్టు అవుతున్నా మరి ఎందుకు వచ్చిన మాదని చేయరు వాళ్ళు. గవర్నమెంట్ సపోర్టు లేకుండా అదానీ చేయలేడు. మరి అదానీ చేసింది ఏంటి? నీకు నాకు తెలియడు, వాడు ఇచ్చే రిపోర్టు. ఇద్దరి మధ్య ఛాలెంజ్ ఏమిటి? కేసు పెట్టుకో నా మీద అన్నాడు. మరి నువ్వు కేసు పెట్టు, అదానీ కేసు పెట్టొచ్చుగా. పోనీ అదానీ పెట్టలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇది ఛాలెంజే. అంటే నీ దేశంలో ఇలాంటి దొంగలు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారా బాబు అని వాడు ఇండైరెక్ట్గా చెప్పినట్టేగా. అంతే సార్. అవును. మరి ఇది రేపు ఫారెన్ నుంచి ఎవడన్నా వచ్చి ఇండియాలో కనుక ఇన్వెస్ట్మెంట్ కనుక చేయాలంటే ఎందుకు చేస్తాడు? వాడు బ్యాంకులో డిపాజిట్ చేయమంటే ఎందుకు చేస్తాడు? వాడు చేయడుగా. అది కూడా మనకి ఇబ్బందేగా. వీళ్ళు ఇట్లాంటి వ్యవహారాలను ఈ విధంగా చేశారు. ఇండియాలో తయారైన ఈ కంప్యూటర్లు సరిగ్గా పనిచేయవో ఉన్నటువంటి డాములు పేల్తాయో అన్నది భయం ఉండి ఎవడు కొండగా ఇండియా నుంచి పంపించినాడు, బట్టలు కూడా ఎవడు వేసుకోడుగా. మరి దీని మూలకంగా జరగకూడనండి చాలా దుష్పరిణామాలు ఉంటాయి. దీని మూలకంగా దెబ్బతినేది ఎవరంటే నీలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు దెబ్బతింటారు సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే దీన్ని సీరియస్గా తీసుకొని కేసు పెట్టాలి, అతన్ని ఛాలెంజ్ చేయాలి. నువ్వు ఈ విధంగా రిపోర్ట్ ఇవ్వడానికి నీకు ఆధారాలు ఏంటి చూపించు అని చెప్పి వీళ్ళే ఛాలెంజ్ చేయాలా. అదే సార్. దేశ ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారం కదా ఇది. అవును సార్. మరి షేర్ మార్కెట్లో ఎప్పుడు కూడాను వీళ్ళు చేసేటువంటి మాయాజాలం మూలకంగా సామాన్య మానవులు సంకనాగిపోతారు, ఆత్మహత్యలు చేసుకుని ఉన్నారా. అవును సార్. మరి క్రికెట్ బెట్టింగుల్లో ఇట్లాంటి వాటిల్లో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు మీరు మీ యంగ్స్టర్స్ అందరూ ఇట్లాంటి పనికి మళ్ళీ పనులు ఎందుకు చేస్తారు? మంచి కంపెనీలు ఉంటాయా, అందులో షేర్లు కొనుక్కోండి, రూపాయల లాభం వస్తే అమ్మేసుకోండి, ₹10 నష్టం వచ్చిందే బాధపడబాకండి. ఇట్లాంటి కంపెనీలు ఎందుకు కొంటారు మీరు? మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. హిమాచల్ ఫ్యూచరిస్టిక్ అని ఒక కంపెనీ ఉండేది, ఇది 20-22 సంవత్సరాల కింద, ఒక 25 సంవత్సరాల కింద వ్యవహారం అనుకో. ఆ షేర్ వాల్యూ ₹10. స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్, ప్రొడక్షన్ లేదు, పాడు లేదు, పచ్చిబద్దలు లేదు. ₹1,400 పోయింది ఆ షేరు. 1,400. ఆలు లేదు, చూడలేదు, కొడుకు పేరు సోమలంగా అంటారు చూసావు, ఆ టైప్ కంపెనీ అది, పేపర్ కంపెనీ. ₹1,400 పోయింది. దాని తర్వాత అసలు పత్తా లేకుండా పోయింది కంపెనీ. మరి నువ్వు 1,400 పెట్టి నువ్వు కనుక షేర్ కనుక 100 షేర్లు కొనుక్కుంటే నీకు లాభం నష్టమేగా. అవును. అదేవిధంగా అఖిల్ సిరామిక్స్ అనే కంపెనీ ఉండేది, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ.
అది కూడా అంతే. మ్మ్. వన్ ఫైన్ మార్నింగ్ నేను ఆ కంపెనీ షేర్ చూస్తుందండి 700 చిల్లర కనపడ్డది. ఊరికి దుంపది ఈ కంపెనీ 700 చిల్లరైంది, ఇంత ఏదో వచ్చింది. నా దగ్గర కొన్ని షేర్లు ఉన్నాయి. మ్మ్. ఇక అది ఏదో అప్పుడు ఏదో షేర్లు ఏదో తెలిసినటువంటి వాళ్ళు ఉండి ఇది మా కంపెనీ అండి మా కంపెనీ అండి అంటే తెలిసిన ఆయన కాబట్టి సరే మనవాడిదే కదా అని కొన్నాను నేను. మ్మ్. అవి కూడా కొన్నది కూడా ఎంతో కాదు, అది ఎంత తిప్పి కూడా 300 షేర్లు నేను కొన్నది. మ్మ్. ఇంక దాని తర్వాత నేను కొన్నాను సంగతి మర్చిపోయా. మ్మ్. మన ఫైన్ మార్నింగ్ వచ్చేది 700 చిల్లర పోయింది. ఓహో ఇంతకంటే మంచి రేటు రాజీనామేశా. మ్మ్. ఇది ఎప్పుడైనా ఒకసారి అట్లా లెక్క తగ్గుతుంటుంది. మ్మ్. మ్మ్. ఇట్లా కనుక చెప్పుకుంటూ కనుక పోతే చాలా ఉంటాయి. సార్ హిందుస్థాన్ ఫ్లూరో కార్బన్స్ అని ఒక కంపెనీ, అది కూడా ఇదే టైపు. ఓకే సార్. అట్లనే మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని యాక్వా బేస్డ్ కంపెనీస్ వచ్చినాయి, అవన్నీ కూడా ఇలాంటి బేస్డ్ కంపెనీసే. మ్మ్. మరి గౌతమ్ అదానీ కంపెనీస్ ఏంటంటే అవి కూడా అలాంటివే సార్. ఏదో ఒకరోజు ఢమాలుమని మునుగుతాయి. మ్మ్. ఎందుకు పెరిగినాయి అనేసి అంటే మీరు చేసిన పనే. సార్. అనవసరంగా మీరే పెంచగలరు దాన్ని. మ్మ్. నష్టపోయేది ఎవరంటే మీరే పెంచారు, మీరే నష్టపోతారు. లాభపడేది ఎవరంటే అదానీ గారు. మ్మ్. రోజుకి 1600 కోట్ల రూపాయలు ఉంటానికి ఇన్కమ్ తెలుసా రోజుకి. భారతదేశంలో ఇంచుమించుగా 23 కోట్ల మంది జనాభాకి రోజుకి 375 రూపాయల ఆదాయం. మ్మ్. కానీ అదానీకి ఒక్కడికి రోజుకి 1600 కోట్ల రూపాయల ఆదాయం. బా. మ్మ్. ముఖేష్ అంబానీ కరోనా పీరియడ్లో గంటకి 90 కోట్లు సంపాదించాడు షేర్ మార్కెట్లో. వాస్తవాల అబ్బాయి. మ్మ్. 90 కోట్లు రోజుకి గంటకి 90 కోట్లు. దాని మీద నేను ఒక వీడియో చేశాను, అది కూడా పంపిస్తాను, లింక్ పెట్టు. మ్మ్. ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే వాడు కేసు పెట్టాడు, రిపోర్ట్ ఇచ్చాడు, కేసు పెట్టలా, అవును సార్. రిపోర్ట్ ఇచ్చాడు, థరోగా ఎనలైజ్ చేసే రిపోర్ట్ ఇచ్చాడు, ఛాలెంజ్ కూడా చేశాడు. మోడీ గారు కేసు పెడతారా ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మ్మ్. అదానీ గారు కేసు పెడతారా వాడి మీద తేల్చుకోవాలి. మ్మ్. మరి ఇలాంటి కుంభకోణాలను నిరోధించాలి అంటే ఏం చేయాలి అంటే మ్మ్. మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మనిషి కనుక తలుచుకుంటే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవచ్చు. మ్మ్. సెబీ వాళ్ళు రెగ్యులేషన్స్ కూడాను స్ట్రింజెంట్గానే ఉంటాయి, కానీ వాళ్ళందరినీ వీళ్ళు మేనేజ్ చేస్తారు. మ్మ్. చెప్పే కదా, నేను ఎగ్జాంపుల్ చెప్పే కదా నీకు. అవును సార్. మ్మ్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకొక 6 నెలల్లో రిటైర్ అవుతున్నాడు. అంబానీ గారు నాకు 4000 కోట్లు కావాలన్నారు. మోడీ గారు ఫోన్ చేశాడు. వీడు ఏం చేస్తాడు? మ్మ్. మోడీ గారు ఫోన్ చేయలేదే అనుకో, మ్మ్. వీడికి 4000 కోట్లు లోన్ కనుక ఇవ్వకపోతే వీడి బతుకు బస్ స్టాండ్. మ్మ్. డబ్బులు తినేవాళ్ళు కనుక అయ్యాడనుకో, వాడి సొమ్మేం పోయింది, 6 నెలల్లో రిటైర్ అయిపోతున్నాడు, 4000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాడు, 40 కోట్లు పట్టురా అంటాడు. మ్మ్. మోడీ గారి ప్రమేయం కూడా లేదు అందులో. మ్మ్. అది సార్. డన్ సార్. నీ భుజం మీద చేసి మోడీ గారు అంత క్లోజ్గా ఉంటే ఏ బ్యాంకరు నిజంగా నేను అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నేను వీడికి లోన్ ఇవ్వడానికి కుదరదండి ఏం చెప్తాడు? ఎవడు చెప్పడుగా. చెప్పలేదు సార్. నాకు తెలిసినటువంటి ఒక రిలేషను మా కజిన్ బ్రదర్ అవుతాడు సార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే చేశాడు. పేరు చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పడం లేదు, కానీ వాడికి కూడా భయమే. మామయ్య అన్నా నువ్వు ఎప్పుడైనా నా పేరు చెప్పి ఉంటాడు కాబట్టి నీ పేరు చెప్పడంలా. సార్. సార్. ఎస్ఆర్ రాయల్కి సంబంధించిన ప్రపోజల్ వచ్చింది వాడి దగ్గరికి. మ్మ్. టెక్నో ఎకానమిక్ ఫీజిబిలిటీ లేదని చెప్పేసి లోన్ శాంక్షన్ చేయలేవాడికి. మ్మ్. హెవీ ప్రెషర్ పెట్టారంట పాపం వాడి మీద. బా. మ్మ్. చివరికి అల్టిమేట్గా ఏమైందంటే, సార్ నేను ఇంకొక 2 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతున్నా, ఇలాంటి పనులు నేను చేయలేను, మ్మ్. నాకు మీరు ప్రమోషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం లేదు, దయచేసి నన్ను ఈ బర్డన్ నుంచి రిలీవ్ చేయండి, నాకు ఏదైనా కూల్ కామ్ జాబ్ ఇవ్వండి అంటే చివరికి వాడికి ప్రొఫెసర్ పోస్ట్ ఇచ్చారు. మ్మ్. హాయిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ కాలేజ్లో కూర్చొని 2 సంవత్సరాలు కంప్లీట్ చేశాడు. సార్. మ్మ్. ప్రాబ్లం లేదుగా. అంతే. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఎస్ఆర్ఆర్లకు లోన్ ఇవ్వడానికి వీడు ఒప్పుకోవాలా. మ్మ్. సో ఇది అంబానీకి సంబంధించిన విషయం. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మ్మ్. మంచి కంపెనీ షేర్లలో మీరు రూపాయి లాభం వచ్చినా రూపాయి నష్టం వచ్చినా బాధపడబాకండి. మ్మ్. ఒక 5 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు మీ దగ్గర ఉన్నటువంటి స్తోమతను బట్టి చేసుకోండి. మ్మ్. అనవసరంగా ఇలాంటి కంపెనీలకు సంబంధించిన షేర్లు కొని నష్టపోవాకండి. మీరు నష్టపోవడం గ్యారంటీ. మ్మ్. అత్యాశకు పోవాకండి. ఈ 1 లక్ష రూపాయలు నేను పెట్టుబడి పెడుతున్నాను, ఈ 1 లక్ష రూపాయలు నాది కాదు అని చెప్పి అనుకోండి. మ్మ్. 500 రూపాయల లాభం వచ్చిందా సంతోషించండి, 500 రూపాయల నష్టం వచ్చిందా బాధపడబాకండి. ఇవాళ పోతే రేపు వస్తుంది. మ్మ్. కాంబినేషన్స్ ఉంటాయి దానికి, స్క్రిప్ట్ కాంబినేషన్స్ అని, అవును. అవి చూస్ చేసుకోండి. అత్యాశగా పోవాకండి. అప్పు చేసి మటుకు షేర్లు కొనబాకండి, దెబ్బతింటారు. మ్మ్. ఈ అదానీ లాంటి కంపెనీలకు సంబంధించిన షేర్లు అసలు కొనబాకండి. మ్మ్. టిటాన్, టిస్కో, టెల్కో, టీవీఎస్, మ్మ్. హీరో హోండా, బజాజ్, మ్మ్. ఆదిత్య కుమార్ మంగళం బిర్లాకి సంబంధించిన కంపెనీల షేర్లు కొనుక్కోండి.
హోల్డ్ చేసుకోండి, మీ డబ్బులు ఎక్కడికి పోవు, మినిమం రూపాయి ఒకటి గిట్టుబాటు అవుతుంది. మీలాంటి యంగ్స్టర్స్ అందరికీ చెప్పేది ఇదే. దాని సార్ హెమ్ ఆఫ్ ద ఎఫైర్స్లో ఉండేటువంటి వాడు నీ భుజం మీద చెయ్యేశాడు అంటే ఈ దేశంలో నువ్వేమైనా చేయొచ్చు. బ్యాంకు దగ్గర నుంచి 4,000 కోట్లు ఏంది, 4 లక్షల కోట్లు కూడా నువ్వు అప్పు తీసుకోవచ్చు. కట్టకపోయినా కానీ నిన్ను అడిగేటువంటి వాడు ఉండడు. ఇది అనమాట జరుగుతుంది. దీని మూలకంగా నష్టం ఎవరికి? ప్రజలకి నష్టం. మోడీ గారు తలుచుకుంటే ఏం చేయొచ్చు? ఏమైనా చేయగలడు. 90 లక్షల కోట్లు కూడా తీసుకురాగలడు. డన్ సార్, థ్యాంక్ యూ సార్. అది సంగతి.